హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. మనం ఆల్రెడీ నిన్న ఓయాసిస్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడినాము. కానీ ఆల్రెడీ నేను మీకు అదే చెప్పిన కదా, మన నేటి రాత్రిలో కూడా ఈరోజు దానికి సంబంధించి వార్త వస్తుంది. అప్పటికి కూడా ఆ ఫొటోస్లో అబ్బాయి కనిపించకపోవడం, పేరెంట్స్ కూడా కరెక్ట్గా చెప్పకపోవడం వల్ల ఓయాసిస్ స్కూలా కాదా అనే ఒక్క చిన్న డౌట్తోనే మనం అంత డీటెయిల్గా పోలేదు. అది కన్ఫర్మ్ అయింది. అక్కడ ఏబీవీపీ వాళ్ళు కూడా ధర్నాకి వెళ్ళిండ్రు. చాలా మంది కూడా ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళి అసలు ఎందుకు ఇలా జరిగింది, జనరల్ గా మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇట్లాంటి సంఘటనలు జరిగితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. స్టూడెంట్స్ యూనియన్స్ అని ఇంకా చాలా మంది కూడా వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక కొంచెం మేనేజ్ చేయడం జరిగిందని చెప్పి కూడా అక్కడ ప్రజలు అంటా ఉన్నారు. కానీ అవంతా ఈ సైడ్ ఈ రోజు మన దాంట్లో అయితే ఆల్రెడీ వార్త వచ్చేసింది. ఓయాసిస్ స్కూల్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక మాటలు రాని చిన్న బాబు యూకేజీ పీపీ2 చదివే అబ్బాయిని అక్కడ మాస్టర్ కొట్టడం జరిగింది. దానికి మనం సంబంధించి ఆల్రెడీ ఆ ఫొటోస్ కూడా చూపించినాం. ఏంటంటే మొత్తం చర్మం కూడా కమిలిపోయింది, మీరు చూసుకోవచ్చు. మరి ఎందుకు అంత ఘనంగా అసలు కొట్టాల్సిన అవసరం ఏమున్నది? అంత చిన్న పిల్లలు అంత పెద్ద తప్పు చేసే ఛాన్స్లు ఏముంటాయి అసలు? ఈ న్యూస్ మనం నిన్న భారతీయ గ్రూప్ లో బాగా వైరల్ అయింది, సోషల్ మీడియాలో కూడా. నిన్న ఏబీవీపీ వాళ్ళందరూ కూడా పోయి ఆడ ధర్నాలు చేసిండ్రు. స్కూల్లో ఉన్న కుండీలు అవన్నీ కూడా వలగొట్టిండ్రు. పిల్లల పాపిట పాపిష్టి జ్యోతి, ఇదేం చదువు చెప్పే రీతి, వీపు అంతా వాతలు, కమిలిపోయేలా దెబ్బలు, రాచి రంపన పెడుతున్న పరంజ్యోతి, మూగ విద్యార్థి మీద టీచర్ల ప్రతాపం. బాబుకి మాటలు రావంట. మరి టీచర్లను ఏమైనా తిట్టిండా అంటే అది కూడా లేదే. మరి ఏమైనా చేసిండా అంటే అదే అంటున్నా. చిన్నపిల్లలు ఏం చేస్తారు? అంత కొట్టేంత విధంగా ఏం చేస్తారు? ఏదో పెద్ద 10th క్లాస్ లేదా ఇంటరో ఎవడో ఒకడు వాడేదో ఒక అమ్మాయిని ఏడిపించినా లేదా వాడైనా తప్పు చేసినా వాడిని కొట్టిండంటే ఒక అర్థం ఉంటుంది. ఈడట్లా కాదు కదా. మరి ఇప్పుడు వాళ్ళైనా యజమాన్యమైనా కూడా మరి వచ్చి చెప్పాలి కదా ఎందుకైంది ఇన్సిడెంట్ ఏందని. ఇంటికి వెళ్ళినాక షర్ట్ విప్పి వాళ్ళ తల్లి చూస్తే ఆ వీపు పైన చూడండి ఎట్లా కమిలిపోయిందో. చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఆబ్వియస్లీగా. ఏమైందాడ అంటే ఫోటోలన్నీ బయటికి వచ్చినాక స్కూల్కి సంబంధించి పలానా స్కూల్లో ఇట్లా జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ మళ్ళీ చూసుకున్నట్లయితే ఎవరిని కూడా రెస్పాండ్ కానివ్వకుండా చేసేసిండ్రు. అందుకే పేరెంట్స్ కూడా ఎవరు కూడా బయటికి వచ్చి చెప్పలేదు. కానీ తర్వాత కూడా చాలా మనం వీడియో చేసినాక కామెంట్స్లో కూడా పెట్టడం జరిగింది. అవును, ఇది ఓయాసిస్ స్కూల్లోనే జరిగింది, తెలిసింది మాకు అని చెప్పి కూడా చాలా మంది రెస్పాండ్ అయినరు. ఏడ్చిన కన్నీళ్లు తప్ప మాట్లాడలేని పసిపిల్లవాడు, యూకేజీ విద్యార్థిని అంతగా కొట్టాల్సిన అవసరం ఏముంది, దెబ్బలకు విద్యార్థి చనిపోతే బాధ్యులెవరు, భారతీయ అనే వాట్సాప్ గ్రూపులో పిల్లల దెబ్బలు ఫోటోలు వైరల్, ఏ మీడియా ఏం చేయలేదని పరంజ్యోతి వ్యాఖ్యలు, మూగ విద్యార్థి మీద టీచర్ ప్రతాపం, పాఠాలు చెప్తున్నారా కోపాలు తీర్చుకుంటున్నారా, మీకు పిల్లలు లేరా వారిని ఇలాగే కొడతారా, పసివాడన్న కనికరం లేని టీచర్లు. నిజంగా అసలు ఇంకో ముచ్చట ఏంటంటే, ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లది ఎట్లుంటుందంటే చాలా మంది కూడా అంటే ఈ చిన్న చిన్న పిల్లలకు చెప్పే వాళ్ళకి ఏంటంటే, అంటే ఈ స్కూల్లో కాకుండా ఇంకా వేరే వేరే స్కూళ్ళలో మనం చూసుకున్నట్లయితే ఈ టీచర్ల క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో వీళ్ళకు అంత అయి ఉండదు. ఏబిసిడీలు వస్తే చాలు టీచర్లకు, ఏబిసిడీలు నేర్పించేదే కదా ఏముంటుంది అని చెప్పి కొంతమంది ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళని తీసుకుంటా ఉంటారు. కానీ గవర్నమెంట్ టీచర్లకు అట్లా ఉండదు. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే వీళ్ళకు పిల్లల మెంటాలిటీ ఎట్లుంటుంది ఏందనే దానిపైన కూడా వాళ్ళకి స్టడీ ఉంటుందంట. సో వాళ్ళు ఏంటంటే సైకాలజీ, పిల్లల సైకాలజీ ఎట్లుంటుంది అదంతా ఏందనేది వాళ్ళకు కూడా సిలబస్ ఉంటుందంట. గవర్నమెంట్ టీచర్స్ అందరికీ కూడా, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటోళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అవన్నీ చదువుకున్నాకనే వీళ్ళకి అలౌడ్ ఉంటుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్లో అట్లా కాదు కదా. ఏంటంటే సర్టిఫికేట్స్, గవర్నమెంట్ క్వాలిఫికేషన్లు అవన్నీ ఏం అవసరం లేదు వాళ్ళకి. ఏబిసిడీలు వచ్చా టీచర్కి, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతుందా, జర పిల్లల్ని హ్యాండిల్ చేయడం వచ్చా, గంతే. వాళ్ళు ఏం చదువుకున్నారు అంత టాప్ డిగ్రీస్ ని వీళ్ళు చూడరు. ఎందుకంటే జనరల్ మనం చూసుకున్నట్లయితే నర్సరీ వాళ్ళకి ఏం నేర్పిస్తారు, వాళ్ళని ఆడిపియడము. ఇంకా ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఏబిసిడీలో జర కొంచెం నాలెడ్జ్ వస్తే సరిపోతుంది, దానికి అవే చూసుకుంటారు. వీళ్ళ ఫీజులు గట్టిగా ఉంటాయి, వెనకాల వేసుకోవాలి కదా. ఎల్కేజీ యూకేజీ టీచర్లకు కూడా లక్షల శాలరీలు ఇస్తే ఇక వాళ్ళు మూసుకోవాలి ఇన్ ద సెన్స్ మరి అంత మూసుకున్నట్టయితే వీళ్ళది ఏం ఉండదులే, వెనకాల వేసుకోవాలి అంతే. ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూళ్ళలో కూడా వాళ్ళందరూ వెనకాల వేసుకోవాలి. కాబట్టి చిన్న క్లాసులు ఏవైతే ఉన్నాయో అక్కడ హై క్వాలిఫైడ్ టీచర్స్ కాకుండా ఆ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. వాళ్ళకి ఏంటంటే పిల్లల్ని ఎట్లా కేర్ చేయాలో తెలియదు, పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో తెలియదు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మీకు ఒక ఉదాహరణ లెక్క చెప్తున్నా. గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న టీచర్లకు ఎంత డిఫరెన్స్ ఉంటుందో, వాళ్ళ క్వాలిఫికేషన్ ఎట్లుంటుందో వీళ్ళ క్వాలిఫికేషన్ ఎట్లుంటుందో ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తాను. తల్లిదండ్రులతో పరంజ్యోతి బేరసారాలు,
ఫీజులో రాయితీ కల్పిస్తామని తల్లిదండ్రులను వేడుకలు. విద్యాశాఖ సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని సుముటోగా తీసుకొని స్కూల్ను మూసివేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్. చైల్డ్ వెల్ఫేర్ వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ఇంతగానం జరుగుతున్నా కూడా మరి డిఈఓ గారు ఏడవేండ్రో, మరి డిఈఓ గారు హాలిడేలో ఉన్నారా, మరి డిఈఓ గారికి పిల్లలు లేరా, ఎవరైందని చెప్పి కూడా చాలా మంది అక్కడ అంటా ఉన్నారు. మరి ఎందుకు ఇప్పటిదాకా కూడా డిఈఓ గారు రెస్పాండ్ అయితే లేరు, ఆ స్కూల్ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, గవర్నమెంట్ కి సంబంధించిన దాంట్లో ఏదైనా కూడా చిన్న ఇష్యూ అయితే మీడియా మొత్తం ఇట్లా వెళ్తా ఉంటారు కదా. మరి ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక ఇష్యూ అయినప్పుడు మీడియాని కూడా దాపుల్లో కూడా రానియరు. ఈ రోజు మీడియాను పోలీసులను బదనాం చేస్తూ ఉంటారు చాలా మంది. మరి పోలీసులు ఎప్పుడు కేసు తీసుకుంటారు? పేరెంట్స్ వచ్చి చెప్పినప్పుడే పోలీసులు కేసు తీసుకుంటారు. పేరెంట్స్ వచ్చి మాట్లాడినంత వరకు పోలీసులు కూడా ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. మరి ఈ రోజు నేటి రాత్రి కూడా స్టాండ్ తీసుకున్నది. మీడియా తరపు నుంచి మేము స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాము. ఈ ఇష్యూ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసింది. స్కూల్ యాజమాన్యులకు వాళ్ళందరి వరకు కూడా వెళ్ళింది. డిఈఓ గారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి ఏమైంది? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చెప్పండి? డిఈఓ గారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మరి ఒక ముచ్చట ఏంటంటే అక్కడ అంటున్న వాళ్ళు ఆల్రెడీ అందరికీ ఏ ముట్టాలో అవి ముట్టినాయి అని చెప్పి అంటున్నారు. అది నిజమా? ఆ ముచ్చట ఏమైనా నిజమా? మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఒకసారి చెప్పండి. సో ఇది వరంగల్లో ఒయాసిస్ స్కూల్ కి సంబంధించిన ఘటన. ఆల్రెడీ నిన్న మనం మాట్లాడడం, మళ్ళీ ఈ రోజు నేటి రాత్రిలో వార్త వచ్చింది కాబట్టి మాట్లాడడం జరుగుతున్నది. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూళ్ళలో ఎల్కేజీ యూకేజీలకు లక్షల ఫీజులు దొప్పుతున్నారు. హైదరాబాద్ లో మనం ఏడ చూసుకున్నా కూడా వాళ్ళకి అంతగానం ఏం నేర్పిస్తారంటే వామో ఏం ఉండదు ఆడ. అదొక బ్రాండ్ అంతే. పేరెంట్స్ కి ఏముంటది, మా పిల్లోడు పెద్ద స్కూల్లో చదువుతున్నాడు అంతే అని ఉంటది, కానీ ఆడ ఏమైతుంది ఏందని ఆలోచిస్తలేరు. పేరెంట్స్ జర మీరు ఒకసారి ఆలోచించండి. మీరు వేసే స్కూల్ ఏదైతే ఉందో దాంట్లో ఈ చిన్న క్లాసెస్ ఏదైతే ఉందో చెప్తున్న వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్సా కాదా అని చూసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్న టీచర్స్ కి ప్రైవేట్ లో ఉన్న టీచర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఆలోచించండి. ప్రైవేట్ స్కూల్స్ లో ఎప్పుడు టీచర్స్ కి హై సాలరీస్ ఇస్తారంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ 10th 9th అది ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి బిజినెస్ కావాలి కదా, అది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడనే హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అంతే తప్పించి వీళ్ళు ఈ PP2 PP1 అని చెప్పి వీళ్ళు స్టైలిష్ గా పేర్లు పెట్టుకుంటున్నారు. అప్పట్లో యూకేజీ ఎల్కేజీ అంటారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఈడ చూసుకున్నట్లయితే అంత హై క్వాలిఫైడ్ టీచర్లు ఈడ కూడా ఉండరు. మీ దగ్గర నుంచి వెళ్ళి పైసలు దొబ్బి, పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి పైసలు దొబ్బడానికి వీళ్ళు ఇట్లా స్టంట్ పడతా ఉంటారు, కానీ ఆడ ఏమి ఉండదు. మీరు నిజంగా ఒకప్పుడు స్కూల్స్ లో ఎట్లుండే మంచిగా పెద్దగా విశాలంగా గ్రౌండ్ ఉండి యాక్టివిటీస్ ఉంటుండే. మా అప్పుడు నేను చదువుకున్న స్కూల్ కూడా చాలా పెద్దది. అప్పుడు మాకు ఫీజు ఎంత, ఆల్మోస్ట్ నా 10th వరకు నాకు అయిన ఖర్చల్లా 1,00,000 అంతే, 1 lakh చేంజ్ అంతే. నా 10th వరకు 1,50,000 వరకు అయి ఉండవచ్చు నా ఫీజు ఏదైతే ఉందో. ఇప్పటికీ కూడా మా ఉన్న స్కూల్లో మొత్తం 15 ఎకరాలు ఉంటుంది. స్కూల్లో యాక్టివిటీస్ కానివ్వండి అవన్నీ ఉంటాయి. కొన్ని స్కూల్సే మెయింటైన్ చేస్తాయి అట్లా. ఇప్పుడు స్కూల్ ఎట్లా కడుతున్నారు అంటే అపార్ట్మెంట్లలో స్కూల్ కట్టేస్తున్నారు, ఇంత పెద్ద బ్రాండింగ్ అని చెప్తున్నారు, లక్షల ఫీజులు చెప్తున్నారు. ఆడ పిల్లలకు ఒక యాక్టివిటీస్ రావు, వాళ్ళకి మన ఇమ్యూనిటీ పవర్ ఉండదు. ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని మెట్లు ఎక్కుతా ఉంటారు వాళ్ళు. మరి అంతగానం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి జర కొంచెం బలమన్న రావాలి కదా. బలం రావాలంటే ఏం చేయాలి? స్పోర్ట్స్ ఆడాలి, డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలి. అవన్నీ ఏం లేవు. చదువుతున్నాడా లేడా, మేము లక్షలు కడుతున్నామా లేదా, వాళ్ళు చదువు చెప్తున్నారా, వీనికి ర్యాంకులు వస్తున్నాయా అంతే. దానివల్ల ఇప్పుడు ఫ్యూచర్ లో ఏం లేదండి. ఒకసారి ఆలోచించండి. జనరేషన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంత ఫాస్ట్ గా ఉన్నారు, పిల్లలు ఎప్పుడు వీక్ అయిపోతున్నారు, ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ ఆలోచించి స్కూల్లో కూడా మీరు ప్రశ్నించండి. స్కూల్ వాళ్ళందరినీ కూడా మీరు ఏమి ఇస్తున్నారు మా పిల్లలకు మేము ఇంత కడుతున్నప్పుడు. ఒక్కసారి మీరు మీ గుండెల పైన చేసుకొని మీరు ధైర్యంగా మాట్లాడండి వాళ్ళతోని. ఫీజులు మీరు ఇంత లేట్ చేసినా కూడా లేదా ఫీజులు కట్టినప్పుడు ఎంత సతాయిస్తారు. ఇంకొక ముచ్చట ఏం తెలిసింది నాకు ఇలా అంటే, ఇది మా యూట్యూబ్ వీడియోలోనే కామెంట్లోనే ఉంటుంది చూసుకోండి. అది నేనేదో సొంతంగా చెప్తున్నా కాదు. ఫీజు లేట్ అయినప్పుడు దానిపైన ఇంకా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వేస్తారంట వీళ్ళు, ఫీజు లేట్ అయిందని చెప్పి. దీంట్లో మాత్రం కరెక్ట్గా ఉంటారు వీళ్ళు. పైసలు దొబ్బుల్లో మాత్రం ప్రతి ఒక్కరు, అంటే వీళ్ళనే కాదు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ గురించి అంటున్నానే, ఫీజులు తీసుకోవడంలో దాంట్లో మాత్రం ముందు ఉంటారు వీళ్ళు. ఫీజులు కట్టకపోతే ఎగ్జాములు రానియరు. సర్టిఫికెట్లు ఆడనే ఉంటాయి కదా, ఏడికి పోతాయి? పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు అయితే ఆడనే ఉంటాయి కదా. సర్టిఫికెట్ ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్ళి వేరే స్కూల్లో పోవాలన్నా కూడా మీరు సర్టిఫికెట్లు ఇవ్వాలి కదా. ఇట్లాంటివన్నీ ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ పడతా ఉంటారు. దీనిపైన కూడా ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనిపైన కూడా ఒక్కసారి ప్రజాప్రభుత్వం ఆలోచించాలి. ఇంత అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసుడు కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్తున్న చదువుకి వాళ్ళు తీసుకున్న ఫీజుకి అసలు పొంతననే లేదు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్. మీరు సరే ఓకే మీకు కట్టాలనిపిస్తే కట్టుకోండి, కానీ ఒక్కసారి ఆలోచించండి అంతే. నేను చెప్తున్నా అది ఎంతవరకు నిజమైందని ఒక్కసారి ఆలోచించండి. మీరు కడుతున్న ఫీజుకి మీ అబ్బాయికి వస్తున్న చదువుకి ఏమన్నా పొంతన ఉందా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి అంతే. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఇంకా డీప్గా మాట్లాడితే
అరే నీకు ఏదేదో అంతా డిఫరెంట్ గా మాట్లాడుతుంటారు, కొంతమంది ఆలోచించుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. సో మొత్తానికైతే ఓయాసీ స్కూల్ కి సంబంధించిన ఇష్యూ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన ముచ్చట ఈ రోజు మనకు నేటి జాతరలో రావడం జరిగింది. దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ కానివ్వండి, డిఈఓ గారు రెస్పాండ్ కాండి, ఏం యాక్షన్స్ తీసుకుంటారో మరి దానికి సంబంధించి ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా ఒకసారి ఆలోచించండి. లేకపోతే ప్రజా సంఘాలు కానివ్వండి, స్టూడెంట్స్ యూనియన్లు, ఏబీవీపీ వీళ్ళందరూ కూడా చాలా కోపంగానే ఉన్నారు. ఇక వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. అందుకే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనో దానిపైన ఆలోచించి మీరు కూడా ముందుకు అడుగులు వేయండి.